మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 125. ఈ 125 అయిపోయిందంటే మన భగవద్గీత కంప్లీట్ అయిపోయినట్లే. అది చాలా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల, మాస్టర్ గారి గ్రేస్ వల్ల, గురువు అనుగ్రహం వల్ల ఇది జరిగింది తప్ప ఇందులో మానవ ప్రయత్నం అనేది ఏమీ లేదనే చెప్పాలి. సో ఆ గురువుకి, ఆ భగవంతుడికి అందరికీ నమస్కరించుకుంటూ మొదలు పెడుతున్నాను. 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో ఇప్పుడు మనం 67వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాము. పరమాత్మ ఉత్తమ శిష్యుడైన వాడికి ఎటువంటి ముఖ్య ఉపదేశం ఉందో దాని గురించి చెప్తూ ఉన్నారు. ఇది అందరికీ సంబంధించింది కాదు. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా అందరూ ఆచరించదగిన విషయాలు. కానీ ఈ ఉత్తమ శిష్యుడైనటువంటి వాడు, అర్హుడైనటువంటి శిష్యుడు, వాడికి మటుకే చెప్పే విషయాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది కంటిన్యూయేషను. చరమ రహస్యము అన్నారు. లాస్ట్గా చెప్తూ ఉన్నటువంటి రహస్యం, చిట్ట చివరికి చెప్పే రహస్యం అని ఒకటి, ఇంకా దీన్ని మించింది లేదు అనేది ఒకటి. దీనికి అర్థం, ఈ భక్తి లేని వాడికి, తపస్సు అంటే తెలియని వాడికి, శుశ్రూషని ఒప్పుకోని వాడికి అంటున్నారు. శుశ్రూష అంటే అర్థం చెప్తూ ఉన్నారు ఇక్కడ. వినుట యందు ఆసక్తి కలవాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఒక వినటం కూడా, యు ఆర్ ఎ గుడ్ లిజనర్ అంటారు. వినటం అనేటటువంటిది కూడా చక్కని కళ. అది అంటే మనల్ని మనం ఒప్పుకున్నట్టే అవతలి వాళ్ళని కూడా ఒప్పుకొని శ్రద్ధగా వినటం. వాళ్ళు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారని కాదు, ఏదైనా కూడా అంటే యు ఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ది అదర్ పర్సన్. అక్కడ డైలాగు కాదు, దాన్ని ఏ విషయానికి సంబంధించింది, ఇది చాలా గొప్ప విషయం, తక్కువ విషయం అలా అని కాదు. ఒక విధంగా చెప్పాలంటే వినేవాడి వినయాన్ని సూచిస్తుంది. అది వినేవాడు ఎంత చక్కగా వినయవంతుడో, అవతల మనిషిని ఎంత గౌరవించగలడో అనే విషయాన్ని చూపిస్తుంది. అందుకే ఉత్తమ శిష్యుడు, ఉత్తమమైన అర్హత ఉన్న శిష్యుడు అంటే వినయం అనేది చాలా గొప్ప గుణం. అక్కడ తప్పకుండా ఉండి తీరవలసినటువంటి విషయం. శుశ్రూష అనే మాటకి ఇక్కడ చెప్పే అర్థం అంత బాగా చెబుతున్నారు. వినయాన్ని సూచిస్తుంది. శిష్యుడి యొక్క వినయం ఎలా తెలుస్తుందంటే చెప్పేవాడిని శ్రద్ధగా వింటాడు. ఇంకొకళ్ళ హృదయంలో ఈశ్వరుడున్నాడు అనేది యోగ సాధనలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. అందువల్ల వాడు ఏం చేస్తాడంటే, ఈ విషయం తెలుసుకున్నవాడు అందరి వాక్కుల నుంచి ఈశ్వరుణ్ణే వింటాడట. ఎవరు మాట్లాడినా ఈశ్వరుణ్ణే వింటాడుట. అంటే అర్థం ఏమిటి? ఉన్నవాడు ఈశ్వరుడే కాబట్టి ఈశ్వరుణ్ణే వింటాడు. మనం వేరే వేరే వాళ్ళని వింటాం. మన ఫ్రెండ్ మాట వింటాం, మన శత్రువు మాట వింటాం, మనకి ఇష్టమైన వాళ్ళ మాట వింటాం, మన కొడుకు మాట వింటాం, కూతురు మాట వింటాం. అంటే వీఆర్ ఓన్లీ ఇంపోజింగ్ ది నాలెడ్జ్. నా కొడుకు మాట్లాడుతున్నాడు, నా కూతురు మాట్లాడుతుంది అనేటటువంటి మంచి బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, నాకు అసలు గిట్టని వాడండి, వాడు మాట్లాడుతుంటే నేను సహించలేను. ఇవన్నీ మనం ఇంపోజ్ చేసిన విషయాలు. కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే తెలిసిపోతుంది. ఎవరు చెప్పారు, అవతల వాడెవడు అనే విషయం మనకెవరు చెప్పారు? మన పర్సెప్షనే. అసలు ఎవడు వాడు? సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే. చెప్తూ ఉన్నారు, ఇంకొకరి హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు అనే విషయం యోగ సాధనలో ఉన్న ఉత్తమ శిష్యుడికి తప్పకుండా తెలుస్తుంది. వాడే గురువు చెప్పటం, తాను వినటం అనేది చక్కగా చేయగలుగుతాడు. అది ఈ ప్రక్రియ ద్వారానే, ఈ మెథడ్లోనే ఈ విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక విషయాన్ని గురువు దగ్గర నుంచి పొందటము అనేది గొప్ప విషయం. అసలు అది భక్తి లేకపోతే, గురువు మీద భక్తి లేకపోతే మంచి మాట కూడా మనసులోకి ఎక్కదు. ఒక రకమైన రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, వైముఖ్యము అంటున్నారు. అవతల వాడి మీద మనకి సద్భావన లేకపోతే వాడు చెప్పే విషయం మీద కూడా శ్రద్ధగా వినటం అనేది మనకి చేత కాదు. మనమే ఇంపోజ్ చేస్తాం, అవతల వాడెవరు, వాడు చెప్పే మాట ఏమిటి, వాడి మాట ఎలా ఉంటుంది అని మన ఒపీనియన్ మీద, మన ఒపీనియన్తో వాడిని మనం లెక్కగట్టి ఆ ప్రకారం వింటాం. మనం ఈశ్వరుడి మాట వినాం. మనం ఎవరి మాట వింటాం? మన గురువు మాట వినాం. మన అవతలవాడు చెప్పే మాటని మన దృష్టిలో వాడెవడో వాడి ద్వారా వింటాం. వాడు మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, చాలా ఉత్తముడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఆ ఒపీనియన్ అనేది మనకు ఉన్నందువల్ల
అది చిలుము పట్టిన పాత్రలో పోసినటువంటి చక్కని పానీయం అయిపోతుంది. అది మనకి ఫలితాన్ని ఇవ్వదు, మనమే కారణం దానికి. చెప్పేవాడు ఎప్పుడూ ఒక్కడే చెప్తాడు. ఇంతమంది లేరు, ఈశ్వరుడే ఉన్నాడని చెప్తూ ఉన్నారు కదా. ఒక గురువు చెప్పటం, తను వినటం అనే ప్రాసెస్ ద్వారా ఇది సాధ్యము. అట్లా గురువు చెప్పిన మాట వినాలంటే గురువు అంటే చాలా భక్తి, ప్రేమ, భక్తి, గౌరవం అన్నీ ఉన్నటువంటి ఉత్తమ శిష్యుడే దానికి పాత్రుడు. అంటే చక్కగా తనకి గురువుకి చక్కని ఏ విఘ్నాలు, ఏ అడ్డంకులు లేని కనెక్షన్ పెట్టుకున్నాడు. ఆ జ్ఞానధార చక్కగా ఫ్లో అయ్యేటట్టుగా ఆయన దగ్గర నుంచి తన దగ్గరికి ఎలౌ చేస్తున్నాడు అన్నమాట. మనమేమో అన్నిటికీ అడ్డం పెట్టడమే చేతవు మనకి. ఎవడేది మాట్లాడినా మనం లోపల నుంచి ఒకసారి రెసిస్టెన్స్ పెట్టేసుకుంటాం. గురువు దాకా ఎందుకు, మనం ఇంట్లో వాళ్ళం మాట్లాడుకునే మాటలకే మనకు విసుగు, చిరాకు, వినటం చేత కాదు. అవతల మనిషికి గౌరవం ఇవ్వటం, అవతల మనిషికి ఆదరణ పంచటం, అవతల కూడా ఉన్నది మనలాంటి వ్యక్తే అనేటటువంటి ఒప్పుదల అవేమీ మనకుండా. ఇవన్నీ మనం సాధన ద్వారా సాధించుకోవాల్సిన విషయాలు. ఇవి మనం సాధించుకోకపోతే మళ్ళీ 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 ఇలాగే పుడుతూ, ఇలాగే కింద మీద పడుతూ ఎన్ని జీవితాలు గడిస్తే, ఎన్ని వేల కోట్ల జన్మలు గడిస్తే మరి మనకు మంచి బుద్ధి పుడుతుందో అది కేవలం దైవానుగ్రహం మీద ఆధారపడి ఉందన్నమాట. గురువుగారి దగ్గర ఏమాత్రం దురభిమాన పడకుండా ఆయనని సాక్షాత్తు దైవస్వరూపంగా ప్రేమించి శ్రద్ధగా ఆయన దగ్గర శుశ్రూష చెయ్యగలిగిన వాడికే అర్హత ఉంటుందిట. దేనికంటే వాడికే తెలుస్తుందిట ఒక ఉపదేశం ఏమిటంటే, నాకు సాష్టాంగ నమస్కారము చేయుము అని గురువు చెప్పిన మాట శిష్యుడు పాటించాలంటే వాడిలో ఇటువంటి అర్హత ఉండాలి అని చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే మాస్టర్ గారు ఎన్నో అధ్యాయాలు చెప్పారు. ఇప్పటి వరకు 18 అధ్యాయాలు చదువుకున్నాము. ఇన్ని అధ్యాయాల్లో ఎక్కడా కూడా ఈ ఉపదేశము వీళ్ళు పాటించవచ్చు, వాళ్ళు పాటించకూడదు అనే మాట అసలు రానే లేదు. ఇక్కడ మాత్రం అర్హుడైన శిష్యుడు అని గట్టిగా చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నారంటే, అర్హుడు కానివాడికి కనుక ఇది మనం చెప్పినప్పుడు, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామని గుర్తు నాకు, వాడిలో ఒక రెసిస్టెన్స్, వాడిలో ఒక అహంకారం బయలుదేరుతుంది. ఎందుకంటే మనస్సుతో నివసిస్తూ ఉంటాడు. ఆ మనస్సుకి ఎప్పుడు కూడా అది ఇట్ ఈస్ హైలీ వల్నరబుల్, మాటిమాటికి కింద పడిపోతూ ఉంటుంది. ఆ అహంకారం చాలా ముట్టుకుంటే కందిపోతుందేమో అన్నంత సెన్సిటివ్గా ఉంటుంది అది. అందువల్ల ఏంటంటే ఎవరైనా గొప్పవాళ్ళు అంటే నేను అధమస్తున్నా, వాడైనా గొప్పవాడని అలా నెగటివ్గా తీసుకునే యాటిట్యూడ్ ఉంటుంది. అందువల్ల వాడేం చేస్తాడంటే గురు దూషణకి పూనుకుంటాడు. అసలే వాడికి ఏ రకమైనటువంటి సద్లక్షణాలు లేకపోగా ఈ వాడి ముందర మనం అపాత్రుడికి ఏవో మంచి మాటలు చెప్పబోయినందువల్ల వాడు గురుదూషణ చేసి ఇంకా కాస్త అధోగతిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి కృష్ణుడు ఎంతో జాగ్రత్తగా అర్హులకే చెప్పాలి అని చెప్పారు. దీన్ని అన్నారు. 67వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. ఇది రహస్యాల్లో కల్లా రహస్యము, పరమరహస్యము, చరమరహస్యము అన్నారు. దీన్ని ఒక విధంగానే తెలుసుకోవచ్చు. గురువు చెప్పటం, శిష్యుడు వినటం. దేర్ ఈజ్ నో అదర్ వే అంటున్నారు. ఈ విద్యను ఉపదేశం చేయాలంటే పాత్రుడైన శిష్యుడు కావాలి. పాత్రుడైన శిష్యుడిని వెతుక్కుంటూ గురువు వెళ్ళవలసిన అవసరం ఉందా ఇక్కడ అంటే ఎంత జాగ్రత్తగా చెప్తున్నారంటే మాస్టర్ గారు, అంటే దైవం తనకి శిష్యునిగా ఎవరిని పంపించాడో వాణ్ణి తీర్చిదిద్ది అర్హుణ్ణి చేసుకుంటాడట గురువు. అర్హుడైతేనే నేను ఒప్పుకుంటాను అనేది లేదు, వాడినే ఆయన తీర్చిదిద్దుకుంటాడు. దిద్దుకొని అర్హుడైన వాడిగా చేసుకుంటాడట. మనం ఇక్కడ దివోదాసు అనేటటువంటి భక్తుడి కథ చెప్పుకోవచ్చు మనం. అతను భార్య కళ్ళంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయిది మంచి పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. ఆ అమ్మాయికి ఆ నవల పేరు కూడా విశాల నేత్రాలు అని తెలుగు నవలది. ఆ భార్య కళ్ళంటే ఎంత ఇష్టం అంటే ఆ కళ్ళు కందిపోతాయేమోనని ఆవిడ నీళ్లు తీసుకురావడానికి బయట బావి దగ్గరికి వెళ్తుంటే ఇతను గొడుగు పట్టుకొని ఆవిడ కళ్ళ మీద ఎండబడకుండా చూస్తూ ఉంటాడు. అందరూ చూస్తున్నారనేటటువంటి భావంగాని ఏకాగ్రతగా ఉంటాడు ఆ కళ్ళ మీద. ఇది రామానుజాచార్యుల వారి కంటపడుతుంది. చూస్తారు. ఆయన చూసి అతన్ని పిలిచి ఏమిటి చేస్తున్నావు నువ్వంటే, నా భార్య కళ్ళంటే నాకు చాలా ఇష్టము, అందువల్ల నేను ఆ కళ్ళు కందిపోకూడదని నేను అలా చేస్తున్నాను అంటాడు.
అంటే ఇక్కడ ఏం చూస్తాడు ఆ గురువు శిష్యుడిలో అంటే అతని యొక్క ఎంత ఇష్టము, దేనికైనా తెగిస్తాడు, అంత ఇష్టం. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. ఆ రోజుల్లో ఇవాళ కథ కాదు ఇది, ఇవాళ విషయం కాదు ఇది. ఎప్పుడో పాతకాలంలో భార్య బయటికి వెళ్తూ ఉంటే గొడుగు ఎండ పడకుండా పట్టటము, అది నలుగురు చూసి ఏమనుకుంటారు, ఇది మంచి పని చెడ్డ పని అపకీర్త ఏమీ, ఇంక వాడికి ఏమీ లేదు. ఆ ఫోకస్ అలా ఉంది అని ఆయన అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని చెప్తారు, ఇప్పుడు ఈ కళ్ళు చాలా అందమైనవని కదా నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇంతకంటే అందమైన కళ్ళు చూపిస్తే ఏం చేస్తావు అని అడుగుతారు ఆయన. అంటే ఒక శిష్యుణ్ణి ఎలా దోవలోకి తెచ్చుకోవాలి అని గురువుకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఎలా చెప్పాలి వాడిని, ఒరే నువ్వు చేసేది తప్పురా అనకూడదు, నువ్వు ఇట్లా చేయటం అనేది నీకు ఏ రకంగా ఉపయోగిస్తుంది, నీకేమన్నా మోక్షం వస్తుందా, ఇదేమన్నా సజ్జన సాంగత్యమా, అలా చెప్పకూడదు. ఒక్కటే సెంటెన్స్, ఇంతకంటే అందమైన కళ్ళు చూపిస్తే నువ్వేం చేస్తావు అని అడుగుతారు. దాసోహం అయిపోతానంటాడు, అంతే. నన్ను నేను అర్పించేసుకుంటాను, ఇంతకంటే అందమైన కళ్ళు ఉంటాయని నేను అనుకోవట్లేదు, నాకు మీరు చూపించగలిగితే నేను దాసోహం అయిపోతానంటాడు. ఆయన సరాసరి వాడిని తీసుకొని రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి స్వామిని ప్రార్థించి వాడిని అక్కడ వదిలేసి వచ్చేస్తారు. ఆ దివ్య దర్శనం, ఆ దివ్య నేత్ర దర్శనం అవుతుంది అతనికి, అంతే. ఇంకా మహాభక్తుడైపోతాడు. అట్లా శిష్యుణ్ణి కొంత అర్హత చూసుకొని తీసుకొచ్చి ఏ దోవలో శిష్యుడికి చెప్తే, ఎలా ఉపదేశం చేస్తే వాడు నిజంగా అర్హుడవుతాడు అని గురువుకు తెలుస్తుంది. కానీ ఆయన రామానుజాచార్యుల వారు చేసినట్లుగా అంత సులువు, పైగా మనకి కథల్లో ఏమిటంటే కొంత చెప్పుకుంటాము, డీటెయిల్డ్గా తెలియదు ఆయన ఏం చేశారు ఎగ్జాక్ట్గా. దిస్ ఈజ్ ఓన్లీ డైలాగింగ్ కదా. ఇక్కడ ఏం చెబుతున్నారంటే మాస్టర్ గారు, తనకి ఎవరినైతే దైవం శిష్యుడుగా ఇచ్చాడో వాడిని పాత్రుడుగా తీర్చిదిద్దుతాడు గురువు, అదేం చిన్న విషయం కాదు అంటున్నారు. ఒక మనిషిని సానబెట్టి అర్హుడుగా చెయ్యాలి అంటే చిన్న విషయం కాదు. గురువుకు కూడా అది నిజంగా సాధ్యమయ్యే పని కాదు. శిష్యుడిని అర్హుడుగా తయారు చేసే బాధ్యత గురువుదేని అంటున్నారు. ఆ అర్హత వచ్చిన తర్వాత వాడికి చరమోపదేశం చేసి మంచి మార్గంలో నడిపించి, అత్యంత సున్నితము అత్యంత క్లిష్టము అయిన చాలా డెలికేట్ విషయం ఇది, ఎంతో సున్నితమైన విషయం, ఎట్ ది సేమ్ టైం చాలా గొప్ప విషయం, మహాకార్యం, కష్టమైనటువంటి మహాకార్యం. దాన్ని గురువు తప్పకుండా సాధిస్తాడు. దీన్ని సాధించి ఒక తరం నుంచి ఇంకో తరానికి పరంపరగా అందించటము శిష్యులకి అనేటటువంటిది అర్థం ఏంటంటే, దానికి యోగ విద్య అనే బ్రహ్మసూత్రాన్ని, యోగ విద్య అనేటటువంటి చక్కని సూత్రము అంటే తాడు, దాన్ని వదలకుండా ఇంకొకళ్ళకి అందించటం. దీన్ని పట్టుకోరా నాయన, యోగ విద్య అనే సూత్రాన్ని, బ్రహ్మసూత్రాన్ని కనుక నువ్వు పట్టుకుంటే ఇంకా పరబ్రహ్మం దాకా దాన్ని పట్టుకొని వెళ్ళిపోవటమే, ఆ తాడు పట్టుకొని అంటున్నారు. పరబ్రహ్మం దాకా అనుసంధానం చేసి వదులుతాట గురువు. ఆ అనుసంధానం చేసిన తాడు శిష్యుడు పట్టుకొని బ్రహ్మ విద్యను నేర్చుకుంటూ తానే పరబ్రహ్మం అయ్యేదాకా వెళ్తాడనమాట. శిష్యుడి యొక్క పరమావధి ఏమిటంటే ఆ బ్రహ్మసూత్రం అనేటటువంటి గురువుగారు అందించిన తాడును పట్టుకొని పరబ్రహ్మం దాకా అనుసంధానమయ్యున్న ఆ తాడును పట్టుకొని చక్కగా వెళ్ళిపోయి ఆ పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు. ఈ పవిత్రమైన పనిని చేస్తూ నిర్వహించే వాళ్ళకన్నా పరమపురుషుడికి, ఆ నారాయణుడికి ఇంకెవరిష్టం ఉంటారు అంటున్నారు ఇక్కడ. యోగేశ్వరుడైన కృష్ణుడికి ఇటువంటి వాడంటే ఇష్టం ఉండటంలో ఆశ్చర్యం లేదు. 68, 69 శ్లోకాలు అయిపోయినాయి. ధర్మమయమైన కృష్ణార్జునుల సంవాదం అంటే ఈ మొత్తం భగవద్గీత అంతా కూడా కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకోవటం. మనం అది కూడా మర్చిపోతాం సబ్జెక్ట్లో పడిపోయి. ఈ సంవాదం అంతా నరనారాయణులు, అది సాక్షాత్తు పరమాత్మే చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ సంభాషణని జ్ఞానయజ్ఞము అంటున్నారు. ఆ జ్ఞానయజ్ఞం రూపంలో అధ్యయనం చేయాలి. అటువంటి వాడికి నేను ఇష్టడనై ఉంటాను అంటున్నారు పరమాత్మ. ఎప్పుడు వాడికి మా సంభాషణనే జ్ఞానయజ్ఞం అనుకునే వాడికి నేనంటే చాలా ఇష్టం, లేకపోతే వాడు ఆ పని చేయలేడు అని చెప్తున్నారు. ఈ ఉపదేశం బ్రహ్మ విద్య సర్వస్వమైనటువంటి ఉపదేశం ఇది.
దీంట్లో జ్ఞానాన్ని తను గ్రహించి ఇంకొకళ్ళకి దోవ చూపించటము అనే ప్రాసెస్ని జ్ఞాన యజ్ఞము అంటారు. ఉన్న విషయాన్ని బ్రహ్మ విద్యా జ్ఞానాన్ని తను గ్రహించుకొని ఇంకొకరికి పంచిపెడితే, ఇంకో శిష్యుడికి పంచిపెడితే అదే జ్ఞానయజ్ఞము అంటున్నారు. దీన్ని జ్ఞానయజ్ఞంగా అధ్యయనం చేసేవాడికి సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా ఆ సాక్షాత్తు పరమపురుషుల్లాగానే కనపడతారట. అంటే రెండో వస్తువు లేదు అని తెలుసుకున్నవాడే ఆ జ్ఞానం తెలిసినవాడు కదా. ఎవరిని చూసినా సాక్షాత్తు స్వామే కనపడతాడట. దీన్ని తన యందున్న పురుషుడే వాళ్ళల్లోనూ ఉన్నాడు అని వాడికి అర్థమైపోతుంది. తనలో ఏ ఉత్తమ పురుషుడు పరమపురుషుడు ఉన్నాడో, పవిత్రమూర్తి అయితే ఉన్నాడో ఆ మూర్తి అందరు జీవులలో ఉన్నాడు అని తెలిసిపోతుంది. కాబట్టి అట్లాంటి అంతర్యామి అయిన పురుషుడు న్యాచురల్గా సాధకుడికి చాలా ఇష్టం అవుతాడు. అంటే జీవులందరినీ ఇష్టపడతాడు సాధకుడు. ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టో చెప్తూ ఉన్నారు ఇక్కడ. నువ్వు అందరినీ ఒప్పుకున్నప్పుడే నీకు ప్రగతి. వాళ్ళ సంగతి వదిలేసేయి. నువ్వు అందరినీ ఒప్పుకున్నందువల్ల వాళ్ళకి ఏ ఉపకారమో జరగదు. ఎవడికి వాడు బాగుపడదలుచుకుంటే వాడు అందరినీ ఒప్పుకుంటాడు. అలా చెప్తూ ఉన్నారు. అందరినీ ఒప్పుకున్నటువంటి వాడు చాలా ఆశ్చర్యకరంగా ముక్తుడవుతాడు, జీవులందరినీ ఇష్టపడతాడు. దీన్ని ఆచరించడానికి ఇంకా కూడా సిద్ధపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో కూడా ఒక సత్పురుషుడు ఉంటాడు, వాడికి ఈర్ష్య ఉండదు. అందువల్ల ఏం చేస్తాడంటే శ్రద్ధగా ఎక్కడో వింటాడు ఇట్లాంటి దాన్ని. ఒకసారి వినగానే ముక్తుడైపోతాడు వాడు. పుణ్యకర్మలు చేసేవాళ్ళు అనుభవించే శుభాలు ఆనందాలు అనుభవిస్తాడు అటువంటి వాడు. అంటే కొంచెం అర్హత ఉన్నా కూడా చాలు, దూసుకెళ్ళిపోతాడు అని చెప్తూ ఉన్నారు. వాడికి దీన్ని ఆచరించడానికి సిద్ధపడినవాడు కాదు. కాకపోతే వాడికి ఏ రకమైనటువంటి ఈర్ష్య ఉండదు. ఎవరి యందు ఇతరుల యందు సజ్జన భావం ఉంటుంది. ఆ ఒక్క మంచి గుణం వల్ల ఎప్పుడో ఎక్కడో దీన్ని శ్రద్ధగా వినటం అనే ప్రాసెస్ అతనికి లైఫ్లో వస్తుంది. వచ్చినప్పుడు అతను కూడా పుణ్యకర్మలు చేసిన వాళ్ళందరూ అనుభవించే శుభప్రదమైన శుభాన్ని అనుభవిస్తాడు. ఎవ్వరి మీద ఈర్ష్యపడని సత్పురుషుడు కాబట్టి అంతర్యామి అనుభూతిని పొందుతాడు అతను కూడా అని ఇప్పుడు ఇక్కడ రెండో అతన్ని చెప్పారు. కాస్త ఇంతకుముందు ఓన్లీ అర్హుడైన శిష్యుడే అన్నారు, ఇక్కడ రెండో వాడిని కూడా చెప్పారు. అర్జున, ఇటువంటి వాడు అంతర్యామి అనుభూతిని తప్పకుండా పొందగలుగుతాడు అన్నారు. 71వ శ్లోకం అయిపోయింది. అర్జున, ఇంతవరకు నేను చెప్పిందంతా కూడా విన్నావా? శ్రద్ధగా విన్నావా? అజ్ఞానంలో నుంచి పుట్టిన నీ మోహం అంతా నశించిందా లేదా అని అడుగుతున్నాడు. అర్జునుడిని సంభావించను పరమాత్మ అంటున్నారు. అర్జునుడిని అడిగాడు, ఇంత మటుకు చెప్పాను కదా, బాగా శ్రద్ధగా విన్నావు కదా, నీకు అర్థమైంది కదా, నీ మనస్సంతా ఒక కాన్సన్ట్రేట్ చేసి చక్కగా ఏకాగ్రం చేసి ఇంద్రియాలు మనస్సు బుద్ధి నిలబడేటట్టుగా చేసుకున్నావు కదా. ఏకాగ్రమైన చిత్తం ఉంటేనే యోగస్థితి వస్తుంది. తన అభిప్రాయము అనే అజ్ఞానము మోహము తొలగిపోవటమే దీనికి నిదర్శనం అని చెప్పారు పరమాత్మ. ఇక్కడ తన అభిప్రాయము అనేది ఎంత మలినమో ఇక్కడ చక్కగా చెబుతున్నారు. ఏం లేదు, సాక్షాత్తు బ్రహ్మ విద్యని కూడా ఒప్పుకోదు అది. అంతకంటే ఇంకా ఏం కావాలి? వాడి ప్రగతికి అదే అడ్డం పడుతుంది. తన అభిప్రాయం, ఒక ఒపీనియన్, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది వద్దు, ఇది కావాలి, ఇది లాంటిది, ఎన్నో రకాల మనుషుల గురించి, వస్తువుల గురించి, సిచ్యువేషన్స్ గురించి, దేశం గురించి, జీవుల గురించి వాడికి ఎన్నో ఒపీనియన్స్ ఉంటాయి. ఎందుకు? వాట్ ఫర్? అవన్నీ ఊహలే కదా. ఏ ఒపీనియన్ లేకుండా బతకడం చేతైనటువంటి అర్హుడైన శిష్యుడు సర్వత్రా పరమాత్మనే చూస్తాడు అని మనం కూడా అర్థం చేసుకోవాలి. 72వ శ్లోకం అయిపోయింది. కాబట్టి అర్జునుడు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అర్జునుడు చెప్తూ ఉన్నాడు, కృష్ణ, నీ అనుగ్రహం వల్ల నా మోహం అంతా కూడా పోయింది చెప్పేశాడు. నేనెవరినో నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. నువ్వు ఎలా చెబితే అలా ఆచరిస్తాను అని చెప్పి చాలా ప్రసన్నుడయ్యాడు అంటున్నారు. ప్రసన్నుడవటం అంటే స్థిమితపడ్డాడు. ఏ ఒడుదుడుకు లేదు, మనసులో ఏ రకమైనటువంటి కలవరము లేకుండా ప్రసన్నత్వం వచ్చింది. అభిప్రాయము అనే అజ్ఞానపు తెర తొలగింది. ఒపీనియన్ అనే అజ్ఞానం అనే తెర తొలగిందిట పక్కకి.
కృష్ణుడి ఆజ్ఞా నిర్వహణమే, కృష్ణుడు ఏం చెబితే అది చేయటమే తప్ప రెండోది లేదంటే అర్హుడైన నిజమైన శిష్యుడయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే అర్జునుడి యొక్క శ్రద్ధ వల్ల, కృష్ణుడు అంటే అర్జునుడికి ఉన్న ఇష్టం వల్ల, అర్జునుడి యందు ఉన్న గురుభక్తి వల్ల గురువుగానే భావించాడు. కృష్ణుడు ఏదో చెప్తూ ఉంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన ఇష్టం కృష్ణుడంటే అతనికి. ఈ అర్హుడైన శిష్యుడు అనే అతన్ని పట్టుకొని, అర్జునుడిని పట్టుకొని కృష్ణుడు గురువుగా మనకిందాక చెప్పినటువంటి యోగ విద్యని, బ్రహ్మసూత్రాన్ని అర్జునుడి చేతికి అందించాడు అని చెప్పుకోవచ్చు. ఏదైతే చెయ్యాలి, ఏదైతే జరుగుతుంది అని భగవద్గీతలో పరమాత్మ చెప్పారో అది ఆయన చేసి చూపించారు. ఇక్కడ శిష్యుడి యొక్క అజ్ఞానపు తెరని ఎలా తొలగించాలో ఆయన చేసి చెప్పి చూపించారు. అట్లాగే ఈ హింసకంతా నేను కారకుడను అనే మోహం తొలగిపోయింది అర్జునుడికి. ఇదంతా నా వల్ల కదా, చాలా నెత్తినేసుకుంటాం కదా మనం అనేక విషయాలు. మంచి జరిగినా ఓహో నా అంత వాడు లేడు, ఇది నా వల్ల కదా వీళ్ళకి ఇంత లాభం వచ్చింది అని పెట్టుకుంటాం, నా వల్ల కదా వీళ్ళకి ఇంత నష్టం వచ్చింది అని అన్ని నెత్తి మీదకి తీసుకునే అలవాటు, ఆ మోహం పోయిందన్నమాట. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు అదే ఆయన అర్జునుల వారు, అంతర్యామి పురుషుడు తానే అనే స్మృతి మిగిలింది. అంతర్యామి అని లోపలగా ఉన్నవాడు సాక్షాత్తు పరమాత్మే, అది నేనే. ఇప్పుడు తన యందు తను ఉండటం అనే స్థితి చిక్కింది. తనను విడిచి ఇన్నాళ్ళు ఎన్నెన్నో ఆలోచించాడు, ఏవేవో చేశాడు. ఇప్పుడు తనలో తాను స్థిరపడటము అనే స్థితి చిక్కింది. చక్కగా స్థిమితపడ్డాడు, ప్రసన్నుడయ్యాడు. కృష్ణ, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, నువ్వేం చెప్తే అది చేయటమే ఇప్పుడు నాకు కర్తవ్యం అని చెప్పేశాడు. 73వ శ్లోకం అయిపోయింది. ఇట్లా వివరించిన సంజయుడు, ఇదంతా ఎవరు చెప్తూ ఉన్నారు? సంజయుడికి వ్యాసుల వారు దివ్య దృష్టి ఇచ్చారు. యుద్ధరంగంలో జరిగేదంతా కూడా నీకు కనపడుతుంది, నువ్వు ఈ గుడ్డిరాజుకు వివరంగా చెప్పు. ఇక్కడ మనమందరం గుడ్డిరాజులమే, మనకేమీ తెలియదు, ఎక్కడో దూరంగా ఉన్నాం. ఆ సంజయుడు అనేటటువంటి గురువు మనకి ఆ గురువుకున్న దివ్య దృష్టి ద్వారా, ఆయనకున్నటువంటి గురువు అనుగ్రహం ద్వారా ఈ యోగ విద్యనంతా కూడా మనకి చెప్తూ ఉన్నట్టుగా భావించుకోవచ్చు. ఈ ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇంకా ఇట్లా అన్నట్ట. ఇదంతా అయిపోయింది, భగవద్గీత సంవాదం అంతా అయిపోయి అర్జునుడికి మోహం తొలగిపోయిన తర్వాత ఇట్లా చెప్తూ ఉన్నట్ట సంజయుడు, మహారాజా, మహాత్ములైన ఈ కృష్ణుడు అర్జునుడు మహాత్ములు, వీళ్ళిద్దరి సంభాషణ విన్నాను. ఇది ఎంతో అద్భుతంగా ఉంది, అసలు ఆనందంతో నా శరీరం అంతా కూడా పులకరించిపోతోంది. యోగానికి ఈశ్వరుడైనటువంటి కృష్ణుడు తానే స్వయంగా ఉపదేశించినటువంటి యోగ రహస్యము రహస్యాల్లోకి రహస్యమైంది. ఎందుకంటే అందరికీ అర్థం కాదు కాబట్టి దాని రహస్యము అన్నారు. వ్యాస భగవానుడి అనుగ్రహం వల్ల నేను వినగలిగాను దీన్ని. ఇది పుణ్యస్వరూపము, ఇంతకంటే పుణ్యం ఇంకేముంటుంది? ఇది అద్భుతంగా ఉన్నదని ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు తనివి తీరటం లేదు మహారాజా. దీన్ని మళ్ళా తలుచుకున్న కొద్దీ శరీరం చాలా పులకించిపోతున్నది, నాకు మళ్ళా తలుచుకోవాలనిపిస్తుంది, మళ్ళా మురిసిపోతున్నాను అని చెప్పాడు. ఈ మాటల వెనుక చాలా సంకేతం ఉంది. ఆయన ఏదో ఊరికే మళ్ళా తలుచుకోవటం కాదు, దీన్ని ఎన్ని మార్లైనా తలుచుకోవాలి, దీన్ని ఎన్నిసార్లు పునశ్చరణ చేస్తే అంటే మళ్ళీ అనుకున్న కొద్దీ దాని మన దృష్టిని దాని యందు పెట్టిన కొద్దీ మనకి బ్రహ్మ విద్యలో ప్రవేశం వస్తుంది అని మనకి గైడెన్స్ కింద ఆయన చెప్తూ ఉన్నారనమాట. మళ్ళీ సంజయుడు అంతటి వాడే మళ్ళీ తలుచుకుంటూ ఉంటే మనం ఎంత తలుచుకోవాలి, ఇంకా ఎన్నిసార్లు మనం మననం చేయాలి, దాన్ని ఎన్నిసార్లు మనం మంత్రంగా మననం చేయాలి. యోగేశ్వరుడైన కృష్ణుడి విశ్వరూపాన్ని మళ్ళీ తలుచుకుంటే నాకు ఆనందానికి పట్టపగ్గాలు లేకపోతున్నాయి అంటున్నాడు సంజయుడు. గురు శిష్య యోగమైన ఈ విద్యని చెప్పే సంజయుడు తన గురువైన వ్యాస భగవాన్ని స్మరించి నమస్కరించుకున్నట్ట. న్యాచురల్ కదా అది. మరి తన గురువు యందు శ్రద్ధ ఉన్నవాడే ఏదైనా కూడా పొందదగినవాడు. అందువల్ల ఆయనకు వెంటనే గురువు గుర్తుకొచ్చి గురువుని నమస్కరించుకొని మళ్ళా స్మరించున్నాను అంటే అది ధ్యానం చెయ్యదగిన, మళ్ళీ మరల స్మరించదగినటువంటిది యోగ విద్య అనే సూచన ఉంది ఇక్కడ అంటున్నారు. ఈ యోగ విద్య సాధనలో మొదలుపెట్టినప్పటి నుంచి ఆనందమే తప్ప ఎక్కడా దుఃఖానికి
ఎక్కడ చోట్లేదు అనే మాట ఇక్కడ చక్కగా ప్రింట్ చేసి మనకు అందించారు. మాస్టర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఇకిరాల కృష్ణమాచారి గారు ఆయన చెప్పారు, నేను అడిగాను ఆయన ఏమనంటే, ఈ బ్రహ్మ విద్య చాలా కష్టము అనేటటువంటి ఒక ఒపీనియన్ ఉంది జనంలో, అందువల్ల వాళ్ళు ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఇదేమన్నా బ్రహ్మ విద్య నిమిషంలో చేస్తాను అనే మాట కూడా వచ్చింది. అంటే బ్రహ్మ విద్య అయితే కష్టం, ఇది ఈ పని తేలిక అనే భావము. అందువల్ల నాకు ఆశ్చర్యంగా ఉంది, ఇది కష్టమా నిజంగా అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, బ్రహ్మ విద్య కష్టమేంటమ్మా, మొదలుపెట్టినప్పటి నుంచి ఆనందం అనేటటువంటి దాన్ని టచ్ చేసావు ఒకసారి, ఇంకా ఆనందం తప్ప దుఃఖాన్ని నివారించేటటువంటిది అది. అందులో కష్టం అనే పాయింట్ ఏముంటుంది? ఇంకో మాట అన్నారు, చచ్చి చెడి ఆనందాన్ని ఎవడన్నా అనుభవిస్తాడా? అట్లా ఏం ఉండదు. ఈ విద్యలో నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆనందమే, ఇంకేం లేదు. అది గుర్తుకొస్తోంది ఇక్కడ చదువుతుంటే. అది మాస్టర్ గారి మాట, ఇది మాస్టర్ గారి మాటే. ఆ మాట ఆయన నోటి ద్వారా, శబ్దం ద్వారా, ఓంకార స్వరూపుడైన గురువు ద్వారా విన్నాను ఆ రోజు. ఇవాళ ఇక్కడ ఈ పుస్తకంలో చదవటం జరుగుతోంది. ఈ యోగ విద్యా సాధనలో ఆద్యంతము అంటే మొదలుపెట్టినప్పటి నుంచి చివరి దాకా ఆనందమే తప్ప దుఃఖానికి చోటు లేదు అని చెప్పేశారు. ఇక్కడ ఆ ధ్వని ఈ మార్గంలో సూచించబడింది అంటున్నారు. 74 నుంచి 77వ శ్లోకం దాకా అయిపోయినాయి. ఇక్కడ యోగమునకు ఈశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు, ధనస్సు పట్టుకున్నటువంటి అర్జునుడు, విజయము వైభవము నీతి ధ్రువముగా ఉండునని నా నిశ్చయము అంటున్నారు ఇక్కడ. అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనస్సు పట్టుకున్నటువంటి గాంధీవం పట్టుకున్నటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, వైభవము, నీతి ధ్రువముగా ఉంటాయి అని చెప్పి నా నిశ్చయము అని సాక్షాత్తు పరమాత్మే చెప్తూ ఉన్నారు. ధనుర్ధరుడైన పార్థుడు అంటే విషాదాన్ని తొలగించుకొని ధైర్యంతో లేచి ఆయుధం పట్టుకున్న కార్యశూరుడు. ఒక పని చేయటానికి మనం పడేటటువంటి సంసిద్ధతే కార్యశూరత్వం అన్నమాట. మనలో ఉన్న ధనువు ఏమిటో కూడా ఇక్కడ చెప్పారు. ఇక్కడ విజయము సాధించటం అనే దానికి ఫస్ట్ ఏం చెబుతున్నారంటే, తన స్వభావం మీద తను విజయం సాధించిన వాడే ఈ భగవంతుడి యొక్క ప్రజ్ఞకి, నారాయణుడి యొక్క దివ్య ప్రజ్ఞకి విధేయుడై ఉంటాడు. ఆ విధేయత్వం ఉంటేనే అహంకారం లేకుండా, మానవ ప్రజ్ఞ అహంకార పడకుండా నరుడు అనే జీవప్రజ్ఞగా ఉండి తనలో ఉన్న నారాయణుడి దివ్య ప్రజ్ఞకి విధేయుడై ఉండవలెను, వినయంతో ఉండవలెను, వినమ్రుడై ఉండవలెను. తన వెన్నెముకే గాంధీవము, అదే ధరించేటటువంటి ధనస్సు చేసుకుంటాడు దాన్నే. అదే నరుడి ఆయుధం అవుతుంది. మనకేమిటి ఆయుధం అంటే మన వెన్నెముక గాంధీవం అయిపోతుంది. మనకు ఒక సంసిద్ధత రాగానే అదే గాంధీవం అయిపోతుంది. వెన్నెముక వెంబడి ఉన్న ప్రజ్ఞా కేంద్రాలన్నిట్లో ఉన్న దివ్యశక్తులన్నీ కూడా అక్షయములైన బాణాలుగా వాడి అధీనంలో ఉంటాయి. అందుకే ముందు తన స్వభావాన్ని తాను స్వాధీనం చేసుకుని తన స్వభావం పైన తాను విజయం సాధించిన వాడికే అమ్ముల పొదిలో వెనకాల ఉన్నటువంటి బాణాలు విధేయంగా ఉంటాయి. వాటిని అన్నిటినీ దోవలోకి తెచ్చుకున్నాడు, టేమ్ చేసుకున్నాడు. ఈ అన్టేమ్డ్ యానిమల్ని టేమ్ చేసుకొని చెప్పిన మాట వినేటట్టుగా చేసుకున్నాడు. ఫస్ట్ అక్కడ విజయం సాధించాడు నరుడు. అటువంటి ధనస్సుని ధరించిన నరుడు, ఆ నరుడిలో ఉన్న యోగానికి ఈశ్వరుడైన నారాయణ ప్రజ్ఞ, ఇవి రెండూ ఉన్న చోట విజయము, సంపద, వైభవం తనలోనూ ఉంటాయి, తన చుట్టూతా ఉన్న వాళ్ళందరిలోనూ పుష్కలంగా విలసిల్లుతాయి అని చెప్పారు ఇక్కడ. 78వ శ్లోకం అయిపోయింది. అలాగే మన 125వ నెంబర్ కూడా అయిపోయింది. అలాగే మన శంఖారావము అనేటటువంటి మహాగ్రంథం, భగవద్గీత అనేటటువంటి మహాగ్రంథం కూడా మన ద్వారా అయిపోయింది.
ప్రస్తుతానికి అది అయిపోవటం అనేది ఉండదు దీనికి. అది ఎప్పుడూ మనలో ఉన్నది, అయిపోకుండా ఉన్నది అనేటటువంటి విషయం మనం తెలుసుకోవటమే ఇక్కడ మనం చేయాల్సిన పని. సర్వత్రా ఉన్నది, ఎప్పుడూ ఉన్నది ఆ యోగ విద్య. అది మనలో కూడా ఎప్పుడూ ఉంటుంది. పుస్తకం చదవటం అవ్వచ్చు, కానీ దాన్ని మనం ఆ సూత్రాన్ని పట్టేసుకున్నాం, ఆ బ్రహ్మసూత్రాన్ని. ఆ సూత్రాన్ని వదలకుండా మనమందరము కూడా ఆ పరబ్రహ్మ వస్తువుని చేరటమే ఇక్కడ పరమావధి మనకి. అది కావాలంటే మనమందరం కూడా యోగేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మని తప్పకుండా ధ్యానం చేయాలి. గాంధీవం అనే ధనుస్సు పట్టుకున్నటువంటి నరుణ్ణి, అర్జునుడిని కూడా తప్పకుండా నమస్కరించుకుంటూ, అర్జునుడికి కూడా నమస్కారాలు చెప్పుకుంటూ, ఆ గురు శిష్యులు ఇద్దరు అద్భుత సంవాదాన్ని మనకు అందించినటువంటి వ్యాస భగవానుడికి నమస్కారం చెప్పుకుంటూ, మాస్టర్ గారికి నమస్కారం చెప్పుకుంటూ ప్రస్తుతానికి ఇక్కడ మనం ఆపేస్తున్నాం. ఇది అందరికీ నమస్కారం.